రైట్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఓ తెలంగాణలో సెకండ్ టైం చెప్తారా నమస్కారం? చాలా ఎక్కువ మంది తెలుగు అర్థమవుతుంది కాబట్టి నేను ఈరోజు కొంచెం తెలుగు వస్తుంది, తెలుగు మాట్లాడతా, ఓకేనా? డియర్ ఫ్రెండ్స్, నా పేరు అబ్దుల్ షబ్బీర్ అని, కర్ణాటక బళ్ళారి నుంచి ఇక్కడ వచ్చా, ఓకేనా? సో వెస్టీజ్ లో వచ్చేకిన ముందు నేను ఒక స్టూడెంట్, BBM సెకండ్ ఇయర్ చదివే టైం. చాలా మందికి జాబ్ అడిగాను, ఎవరు కూడా జాబ్ ఇవ్వలేదు, కాదు జాబ్ చేయవద్దు అని చెప్పారు. ఎందుకు జాబ్ చేయవద్దు అని చెప్పారు అంటే నేను వాళ్ళకి అడిగాను ఎందుకు చేయకూడదు అని. వాళ్ళు ఏం చెప్పారంటే JOB ది ఫుల్ ఫామ్ తెలుసా నీకేని చెప్పారు. నేను చెప్పాను జస్ట్ ఒబే బాస్ ఎలా చెప్తారు దాన్ని ఒబే చేయండి. లేదు అని చెప్పారు. మీరే చెప్పండి అంటే ఒక నా లెక్చరర్ చెప్పారు ఏమంటే JOB ఫుల్ ఫామ్ జ్యూస్ ఆఫ్ బాడీ అని. బాడీని జ్యూస్ తీసేదే జాబ్ ఎప్పుడు చేయవద్దు అని చెప్పారు. అప్పుడు నేను లైఫ్ లో ఏమన్నా చేస్తా, జాబ్ చేయకూడదు అని చాలా మందికి మళ్ళీ జాబ్ అడిగా, ఎవరు జాబ్ ఇవ్వలేదు. సో ఒక పర్సన్ కి నేను మెడికల్ రేప్ జాబ్ అడిగితే ఆయన మెడికల్ రేప్ జాబ్ వదిలేసి వెస్టీజ్ లో జాయిన్ అయ్యి నాకు వెస్టీజ్ గురించి చెప్పారు. సో ఐ థింక్ 13th May 2013 నేను వెస్టీజ్ లో అట్ ది ఏజ్ ఆఫ్ 19 కాలేజ్ చదువుతా వెస్టీజ్ లో వచ్చి జాయిన్ అయ్యాను. మా ఫాదర్ కి షుగర్ డయాబెటీస్ ఉంది అని స్పిరులినా, నోని, నీమ్ ఇది 3 తీసుకొని ఇచ్చాను. 14 days లో 376 ఉండే షుగర్ లెవెల్ మా నాన్నకి 160కి వచ్చింది. ఆ రిజల్ట్ చూసి కాలేజ్ చదువుతా 2 hours 3 hours టైం తీసి వెస్టీజ్ స్టార్ట్ చేశాను. టైం పాస్ చేద్దాం, ఒక 500,000 2,000 3,000 వస్తే కాలేజ్ లో పాకెట్ మనీకి అవుతుంది అని వెస్టీజ్ లో వచ్చాను. ఒక మీటింగ్, హాస్పేట్ అని ఒక ప్లేస్ ఉంది హంపి దగ్గర, అక్కడ ఒక మీటింగ్ కి పోతే మన జే మంజునాథ్ సార్ వచ్చారు. ఆ మీటింగ్ లో ఒక మాట చెప్పారు వాళ్ళు, ఏమంటే ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేస్తే ఆరోగ్యం, ఇదే ప్రొడక్ట్స్ ని వేరే వాళ్ళకి చెప్తే ఐశ్వర్యం అని. ఆ మాటని విని నేను ఈ బిజినెస్ ని నా ఫ్రెండ్స్ కి చెప్పాను, ఎవ్వరూ వినలేదు. మా రిలేటివ్స్ కి చెప్పాను, ఎవ్వరూ వినలేదు. మా కొలీగ్స్ కి, నైబర్స్ కి అందరికీ చెప్పాను, ఎవ్వరూ వినలేదు. మీరేమనుకుంటున్నారు? మీరు అందరూ వింటారనుకుంటున్నారా? మై డియర్ ఫ్రెండ్స్, మీ వాళ్ళు మీ మాట ఎప్పుడు విన్నారు ఈ బిజినెస్ లో, రైట్? ఢిల్లీలో నాది ఒక ఇంటర్వ్యూ జరిగింది దీపక్ సార్ తో. దీపక్ సార్ ఒకటే క్వశ్చన్ అడిగారు, షబ్బీర్ 0 to hero ఎలా అయ్యావు, ఒక స్టేట్మెంట్ లో చెప్పు అంటే నేను ఒక డైలాగ్ చెప్పాను సార్, ఏమంటే సార్ పరిచిత్ వాళ్ళ ధోకం నుంచి, అపరిచిత్ వాళ్ళ సాత్ నుంచి నేను ఇక్కడ వరకు వచ్చాను, రైట్? సో మీకు ఈ పరిచిత్ వాళ్ళు ఎప్పుడు ఇక్కడ సాత్ ఇవ్వరు, అపరిచిత్ వాళ్ళే సాత్ ఇస్తారు. చాలా మందికి చెప్పాను, ఎవ్వరు వినలేదు. చెప్తా పోయాను, నెవర్ గివ్ అప్ చేయలేదు, పని చేస్తా పోయాను. 403 రూపీస్ నుంచి ఇన్కమ్ స్టార్ట్ అయింది. ఈ రోజు నేను హైయెస్ట్ చెక్ వెస్టీజ్ నుంచి తీసుకుంది 14,18,605 రూపీస్. డియర్ ఫ్రెండ్స్, వెస్టీజ్ ఎందుకు చెయ్యాలంటే లాస్ట్ ఇయర్ ఐ థింక్ ఆగస్ట్ లో మనము స్విట్జర్లాండ్ వెళ్ళాం. స్విట్జర్లాండ్ నుంచి 27th August కి నేను ఇండియా వచ్చాను. 28th August నుంచి October 3rd వరకు నేను పని చేయలేదు. ఎందుకంటే నా ఫ్యామిలీలో 3 members కంటిన్యూస్ గా అడ్మిట్ అయ్యారు హాస్పిటల్లో. నేను పని చేయలేదు కాదు, ఫోన్ కూడా రిసీవ్ చేయలేదు. 1 month, ఐ థింక్ 1 month 6 days నేను పని చేయలేదు. అయితే కూడా నా అకౌంట్ లో 10th కి వచ్చింది 10,64,000 రూపీస్. ఎందుకు చెయ్యాలి వెస్టీజ్ అంటే ఈ ఫ్రీడమ్ కోసం వెస్టీజ్ చెయ్యాలి. అర్థమైతే ఉందా? సో డియర్ ఫ్రెండ్స్, వెస్టీజ్ నుంచి 5 కార్లు తీసుకున్నా. దాంట్లో టాటా హ్యారియర్ కూడా ఉంది, మర్సిడీస్ బెంజ్ C క్లాస్ కూడా ఉంది, రైట్? ఒక ఇల్లు తీసుకున్నాను. ఆ ఇల్లుది అట్ ప్రెసెంట్ 1.5 crore రూపీస్ వర్త్ ఉంది. ఒక 4-5 ప్రాపర్టీస్ తీసుకున్నాను. అగ్రికల్చర్ ల్యాండ్ కూడా వెస్టీజ్ నుంచి తీసుకున్నాను. 13 times ఫారిన్ ట్రిప్ కి పోయి వచ్చాను వెస్టీజ్ నుంచి. మన టీంలో మోర్ దెన్ 70 members 1 lakh కినా ఎక్కువ ఇన్కమ్ తీసుకుంటారు. 131 కార్స్ ఉన్నాయి సార్. 11 members ఇల్లు కట్టించుకున్నారు సార్. మన అచీవ్మెంట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, మనకి నమ్మి ఎవరు వచ్చారు వాళ్ళకి అచీవ్మెంట్ ఇప్పించేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లాస్ట్ ఒక మాట చెప్పి నేను ఫినిష్ చేస్తాను. సక్సెస్ అవ్వాలా? పక్కా? వెనకలా ఉండేవాళ్ళు గుట్గా ఉందా చెప్పండి మళ్ళీ. సక్సెస్ అవ్వాలా? పక్కా? ఈ భూమి పైన 3 ప్లాట్ఫామ్స్ మాత్రమే ఉన్నాయి సక్సెస్ అయ్యేకి. ఫస్ట్ ప్లాట్ఫామ్ పాలిటిక్స్, జిగర్ ఉండాలి.
మన దగ్గర లేదు. సెకండ్ ప్లాట్ఫామ్ ఫిలిం ఇండస్ట్రీ, ఫేస్ ఉండాలి, మన దగ్గర లేదు. ఎవరి దగ్గర జిగర్ లేదు, ఎవరి దగ్గర ఫేస్ లేదు, మనట్లా కామన్ పీపుల్ కోసం ఆ భగవంతుడు ఇండియాలో